అందరికీ నమస్తే మిత్రులారా. ఎక్కడైతే చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న కార్యక్రమాలు అందరూ అర్థమయ్యేలా చెప్పాలనేది ఒక తపన. డిపార్ట్మెంట్ రేషన్ కార్డు కూడా మేమే ఇవ్వాలి. హైదరాబాద్ చుట్టుపక్కలంతా కార్పొరేషన్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు చూసుకుంటారు. రూరల్లో ఇటు ఆదిలాబాద్ ఆదిలాబాద్ చిట్ట చివరి, ఇటు గద్వాల చిట్ట చివరి, ఇటు జైరాబాద్ చిట్ట చివరికి, ఇటు ఖమ్మం చిట్ట చివరి వరకు కూడా ఇవన్నీ వాళ్ళే ఇస్తారు. అన్ని పట్టణాలు మాత్రం మొత్తం సెలెక్టెడ్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎంజాయ్ కాదు, కాకపోతే వాళ్ళు చూసుకుంటారు. కొత్త రేషన్ కార్డు ఇవ్వాలన్నా మేమే ఇవ్వాలి, అందులో జరిగే అవకతవకలు కూడా మేమే పట్టుకోవాలి. ఈ మధ్యలో కొత్తగా వచ్చింది, నిన్న చాలా పెద్ద హైలైట్ అయిన న్యూస్ అది. కొత్త రేషన్ కార్డు ఇచ్చింది ప్రభుత్వం. ఆల్రెడీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంత అన్యాయం అంటే, ఒక గ్రామాలలో 1,50,000 సంవత్సర ఆదాయం, పట్టణంలో 2 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళందరికీ కూడా వైట్ కార్డు ఇవ్వాలి. భూమి మామూలుగా 2 పంటలు పండే భూమి అయితేనేమో 3.5 ఎకరాలు, చిలక పొలం అయితేనేమో 7.5 ఎకరాలు. 7.5 ఎకరాలు కాదు, 20 ఎకరాలు ఉన్న వాళ్ళు, 3.5 కాదు 10 ఎకరాల 2 పంటలు పండే పొలాలు ఉన్న వాళ్ళు కూడా వైట్ కార్డు తీసుకుంటారు ఊర్లలో. ఇంతవరకు కరెక్ట్. మనము చాలా పేదవాళ్లకు సన్న చిన్నకారు రైతుల నుంచి 5-10 ఎకరాల వరకు కూడా ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు కూడా 10, 20, 50 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా వైట్ కార్డు తీసుకుంటారు. అవన్నీ కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను చదివింది ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులకు కార్డు ఇవ్వడానికి క్లాస్ 4 ఎంప్లాయ్ అయినా సరే అతనికి రేషన్ కార్డు ఉండదు. ఇప్పుడు లెక్చరర్స్ దగ్గర ఉన్నాయి, డాక్టర్స్ దగ్గర ఉన్నాయి, ఇంజనీర్స్ దగ్గర ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు, ఇవన్నీ ఎంజాయ్ చేయడం కోసం దగ్గర పెట్టుకుంటారు. ఎంతవరకు సంబంధిస్తుంది? ఎంక్వైరీ చేసేటప్పుడు ఇంటికి వస్తే ఒక కారు ఉంటే ఇవ్వడానికి లేదు, స్లాబ్ హౌస్ 120 గజాలు దాటి కనుక స్లాబ్ ఇంటే ఇవ్వడానికి లేదు. తర్వాత ఇవన్నీ ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వద్దు అనుకుంటే అన్ని ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా అత్యధిక శాతం భూములు ఉన్న వాళ్ళు కూడా గ్రామ పెత్తందారులు, గ్రామ మూతబరులు, గ్రామంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళందరి దగ్గర కూడా ఈ కార్డు ఉండటం చాలా చట్టవిరుద్ధం. అది ప్రభుత్వాలు వీళ్ళ దగ్గర కనుక తీసుకుంటే కనీసం ఒక 20% రేషన్ ఆదా అవుతుంది. దానికి సంబంధించిన డబ్బు మనకు మిగులుబాటు. అట్లాంటి అన్నీ ఉన్నాయి కదా అంటే అన్నీ ఉన్నాయి, కానీ దీనికి ఒక యంత్రాంగం ఉంది. బోకస్ రేషన్ కార్డ్, వీడింగ్ అవుట్ ఆఫ్ రేషన్ కార్డ్స్ అనే సబ్జెక్టులో ప్రభుత్వానికి మనం చెప్పడం తప్పే ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఎంక్వైరీ చేసుకుంటే తప్పేమిటి అంటే, మనం చూస్తే ఎట్లా ఉడుకుందాం. చూస్తూ సభ్య సమాజం ఇవన్నీ ఉన్నాయి. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను సంబంధిత పౌర సరఫరాల కలెక్టర్ చెప్పాలి, ఇక మా ఊర్లో ఇన్ని బోకస్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. బోకస్ అంటే అదేదో బయటకు వచ్చింది కాదు, అంటే అనర్హుడుగా ఉన్నటువంటి ఒక కుటుంబ పెద్ద పేదలుగా చెందవలసిన ఆహార ధాన్యాన్ని, నిత్యావసర సరుకులను ఒక డబ్బున్న వాడు తీసుకొని అక్కడే కొనుగోలు చేసి ఆ పక్క దుకాణాలు అమ్మి ఆ పైసలు జేబులు వేసుకొని పోతున్నాడు. ఏమంటే నా హక్కు అంటుంది. ఏమక్కండి, మీరు కారులో వస్తున్నారు, కారులో వచ్చి రేషన్ తీసుకుంటున్నారు, తీసుకొని వచ్చి మీ అవసరమైతే మీ పని మనిషికి ఇస్తున్నారు, లేకపోతే ఎవరికైనా ఫ్రీగా ఇవ్వట్లేదు, మళ్ళీ డబ్బులు తీసుకొని ఇస్తున్నారు. బాగా అవమానకరమైన నిర్ణయం మీద. ఇవన్నీ కూడా మనం చూసి ఖచ్చితంగా ప్రశ్నించి పై అధికారులకు చెప్పాలి. ఈ యాక్టివిటీ చేస్తున్నాను ఒక చిన్న సీక్రెట్ కెమెరా పెట్టి ఎవరెవరు ఏమేం చేస్తారో అవన్నీ తీసుకొని మనము ప్రభుత్వానికి ఇస్తే ఎంతో కొంత రెవెన్యూ మిగులుతుంది. అది ఇంకా ఇతరత్ర సంక్షేమ పథకాలు కూడా పెట్టుకోవచ్చు. అందుకనే రెవెన్యూ సోదరులకు ఏంటంటే ఈ పని మనమే చేయగలం. ఒక రెవెన్యూ కార్యాలయంలో చాలా పొరపాటు జరిగిపోతున్నాయని గొగ్గోలు పెట్టే ప్రజలకు, మరి కామన్ పీపుల్ కూడా చేసేటప్పుడు కూడా మనము ఈ తప్పులు జరుగుతున్నాయని మనం ఎత్తి చూస్తే అది వాస్తవానికి కూడా మనం నిజమే చేసినట్టు అవుతుంది. పనికిరాని భూములకు రైతు బంధు ఇచ్చినాము, రైతు భరోసా ఇస్తున్నాం, దాన్ని మనం ఎండగట్టినాం. అంటే గుళ్ళకు, రాళ్లకు, రప్పలకు, పనికిరాని గల్సు భూమికి, తర్వాత నీళ్లున్న అన్నిటి కూడా మనము అది ఇచ్చినట్టుగా అనర్హులైన వాళ్ళకి ఇవ్వడం కూడా దాంతో సమానమైంది. అంతే పద్ధతిలో మనము రియాక్ట్ కావాల్సిన అవసరం అవుతున్నది. మిత్రులారా, పౌర సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్డ్స్ను తప్పుడు ప్రజలకు వెళుతూ ఉంది. ఈ మిగులుబాటును వేరే స్కూల్స్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ వెళ్ళేలా ప్రభుత్వం చర్య ఉంటే బాగుంటుందని చెప్తూ, ఈ వీడియో తప్పకుండా చూస్తారని, అందరికీ కొంత మెసేజ్ ఇస్తారని నేను చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.